హలో గైస్, వెల్కమ్ టు జయ కిచెన్. ఈరోజు మనం చేయబోయే డిష్ వచ్చేసి మన చికెన్ చీజ్ బర్గర్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మనం ఫస్ట్ చికెన్ ప్యాటీ తయారు చేసుకుందామండి. చికెన్ ప్యాటీకి నేను ఏం చేశానంటే నేను చెప్పాను కదా, ఎప్పుడు మాకు చికెన్ ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఈ చికెన్ వచ్చేసి చాలా సన్నగా కట్ చేసి ఇచ్చాము, లైక్ కీమా లాగా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని నేను ఆల్రెడీ గ్యాస్ వెలిగించుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చికెన్ ప్యాటీ దాంట్లో వేస్తాం. మనకి ఏం అవసరం లేదండి, ఆల్రెడీ బయట మనకు దొరికేస్తాయి అనమాట. బర్గర్ బన్స్ దొరుకుతాయి, బర్గర్వి తయారు చేసుకున్న బన్స్ దొరుకుతాయి. అది తెచ్చేసుకోవడం. చికెన్ ఉంటే చికెన్, వెజ్ ఉంటే వెజ్, ఎగ్ ఉంటే ఎగ్, ఎనీథింగ్. ఇప్పుడు మనకి హీట్ అయిపోయిందండి. ఇది మనకు ఆయిల్ హీట్ అయిపోయింది. చికెన్ ప్యాకెట్లు వేసుకోండి. ఆనియన్ స్లైసెస్, మనకు బర్గర్ బ్రెడ్స్ ఇవేనండి. ఇవే బర్గర్ బ్రెడ్స్. మనకు ఏదైనా మార్ట్లో దొరుకుతాయి ఈ బ్రెడ్స్. వీటిని కూడా కట్ చేసుకొని హాఫ్ మనం ఇవి కూడా హీట్ చేసుకుందాము. ఇది హీట్ అవుతుందా, ఈ ఆనియన్స్ కూడా హీట్ అవుతున్నాయి, చూద్దాం. ఆనియన్ రింగ్స్, ఎప్పుడైనా ఆనియన్ బర్గర్ కానీ పిజ్జా కానీ ఆనియన్ రింగ్స్ కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనకు ఉల్లిపాయ కూడా ఎలా అంటే ఒక్కో రకంగా కట్ చేస్తే ఒక్కో టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయ. అది ఎప్పుడైనా గమనించండి. సన్నగా కట్ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, ఇట్లా రింగ్స్ కట్ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఘాటు తగ్గిద్ది అనమాట ఒక విధంగా రింగ్స్ ఇట్లా కట్ చేసుకుంటే. మనకి ఇది బ్రెడ్ కట్ చేసుకున్నామండి. కట్ చేసుకొని ఇట్లా హీట్ చేసుకోండి. నేను చికెన్ ప్యాట్ మీద చీజ్ వేసుకొని రెడీగా పెట్టాను ఆల్రెడీ. అది మెల్ట్ అవుతుంది. మనకు బ్రెడ్ హీట్ అయిపోయిందండి, తీసేసుకున్నాము. చికెన్ ప్యాట మా చీజ్ కరిగితే అయిపోతుందండి. నెక్స్ట్ ఏం చేయాలో కూడా చూపిస్తాను. నాకు తెలిసి చికెన్ ప్యాట్ కూడా రెడీ అయిపోయింది, చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలో. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకు చికెన్ ప్యాట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు దీని మీద మైనస్ టమాటా సాస్, ఇవి రెండు మనకు మిక్స్ చేసేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి, ఆనియన్స్ దీని మీద పెట్టేసి మనం తయారు చేసుకున్న చికెన్ ప్యాటీ విత్ చీజ్ కూడా బాగా మెల్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా చీజ్ వేయాలి దీని మీద. వేద్దాం. చీజ్ వేసి ఇలాగా ఈ బర్గర్ బన్ని ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దీని మీద హీట్ చేద్దాం కొంచెం. మళ్ళీ దాని మీద హీట్ చేద్దాం. హీట్ అవుతే లోపల అది కరుగుతుంది అనమాట, చీజ్ కరుగుతుంది. చూద్దాం, కరిగిన తర్వాత మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, మనకు చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను నేను. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి.